అందరికీ నమస్తేనండి. స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. స్ట్రైక్ ప్రైస్‌లో మీరు ఒకవేళ రాంగ్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే, మీకు సపోజ్ రూ. 30 టార్గెట్ ఉందనుకోండి. మీరు రాంగ్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల, మీకు మార్కెట్ డైరెక్షన్ మీ సైడ్ వెళ్ళినా కానీ, మీకు అది ఒక 25 పాయింట్స్ అట్లా వెళ్ళేసి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మీకు టార్గెట్ ఇవ్వదు. వేరే స్ట్రైక్ ప్రైస్‌లో మీకు 5 పాయింట్స్ అట్లా వెళ్ళినా, మీకు కనీసం దీంట్లో 30 పాయింట్స్ ఇవ్వకుండా 25 పాయింట్స్ అంటే వేరే స్ట్రైక్ ప్రైస్‌లో ఏంటిది టార్గెట్ పైకెళ్ళిపోయి అంటే రూ. 30 టార్గెట్ కదా! ఒక్కొక్కసారి పైకెళ్ళిపోయి టార్గెట్ ఇస్తది. కానీ మీకిక్కడ రూ. 25, రూ. 20 ఇలా వెళ్ళి టార్గెట్ ఇవ్వకుండా మరి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, స్ట్రైక్ ప్రైస్ అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ప్రాపర్‌గా స్ట్రైక్ ప్రైస్‌ని మనం దేనితోటి కాలిక్యులేట్ చేసుకుంటాం? ఎలా సెలెక్ట్ చేసుకుంటే మనకి టార్గెట్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువున్నాయని తెలుసుకుందాం. సో, ఫస్ట్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం చూడాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే డెల్టా. డెల్టా వాల్యూ ఎంతుంది? ఆ తర్వాత సెకండ్ వచ్చేసి మనం చూడాల్సింది తీటా. తీటా మనకు ఒకవేళ ఎట్లా ఉంటే మనకి బెనిఫిట్ ఉంటదో ఒకసారి చెక్ చేసుకుంటామనమాట. సో, ఈ 2 ఒకసారి చెక్ చేసుకుంటే మీకు స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవడం చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. సో, నేను సింపుల్ ఎగ్జాంపుల్ తోటి ఇప్పుడు ఈ 24,400 కాల్ రూ. 133 ఉంది. 133.60 ఉందనుకుందాం. సో, దీని డెల్టా వాల్యూ ఎంతుంది? ఇట్లా లెఫ్ట్ సైడ్‌కి స్వైప్ చేస్తే మనకి డెల్టా వాల్యూ వచ్చింది చూడండి. 0.48 ఉంది. అండ్ తీటా వాల్యూ వచ్చేసి 19.36 అంటే -19.36 అయి 2 ఒకసారి మనం సింపుల్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ డెల్టా వాల్యూ ఏంటిది? అది ఎంత ఉంది చూసాం కదా! 0.48 ఉంది. అంటే మనకి ఇండెక్స్‌లో 1 పాయింట్ మూవ్ అయితే మనకి ప్రీమియంలో 0.48 వస్తదనమాట. సింపుల్‌గా అంతే. ఇంతకు మించి ఏం లేదు. మీకు 10 పాయింట్స్ మూవ్ అయితే మీకు ఇండెక్స్‌లో ప్రీమియంలో వచ్చేసి రూ. 4.80 మూవ్ అయితది. అంతే కదా! ఎలా అంటే ఇప్పుడు మీకు డెల్టా వాల్యూ ఒకవేళ 0.5 ఉందనుకోండి. అంటే మీకు ఇండెక్స్ 10 పాయింట్లు మూవ్ అయితే మీ ప్రీమియం 5 పాయింట్లు మూవ్ అయితది. ఎందుకంటే హాఫ్ ఉంది. రూ. 1 మూవ్ అయితే దాంట్లో 50 పైసలు ప్రీమియం మూవ్ అయితది. అలా అంటే మీరు ఎలాంటి స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి? మినిమమ్ 0.7 ఈ ప్రైస్‌లో ఉన్న ఈ డెల్టా ఉన్న వాల్యూ గాని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రాపర్‌గా రూ. 1 మూవ్ అయితే మీకు 70 పైసలు మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇండెక్స్ మీకు ఒకవేళ 10 పాయింట్స్ మూవ్ అయితే మీకు ప్రీమియం రూ. 7 మూవ్ అయితది. మాక్సిమం 0.8 నుంచి 7 సెలెక్ట్ చేసుకోవడం చాలా బెస్ట్. మరీ 0.9 కావాలనుకుంటే చాలా ఇన్ ద మనీకి వెళ్ళాల్సొస్తది. సో, అది ప్రీమియం కూడా చాలా ఎక్కువ ఉంటది. సో, మీరు అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. 0.7 చాలా బెస్ట్ అనమాట. సో, మీరు 0.7 సెలెక్ట్ చేసుకోండి. మీకు కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటదనమాట. ఇప్పుడు తీటా. తీటా కూడా చూసారు కదా! -19 పాయింట్ ఏదో చేంజ్ ఉంది. ఒక 90.50 ఉందనుకుందాం. ఇది ఏంటిది? సింపుల్‌గా ఇది ఏం లేదండి. మీ స్ట్రైక్ ప్రైస్ 133 ఉంది కదా! మీకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3 వరకు మీ ఇండెక్స్ ఎటు మూవ్ అవ్వకుండా ఇలానే ఉందనుకుందాం. సరేనా? ఇలానే పొద్దున 9:00 నుంచి 3 వరకు ఇలానే ఉంటే ఈ 133లో మీకు తీటా వాల్యూ అనేది తగ్గిపోతుంది. అంటే ఈ 133 - 19 అనమాట. అంటే రూ. 20 ఏసుకోండి ఓవరాల్‌గా. అంటే మనకి ఎంతకొచ్చేస్తది ఆ 133 113కొచ్చేస్తది. సో, ఇది ఎవరికి బెనిఫిటు? సెల్లర్స్‌కి బెనిఫిటు. మార్కెట్ సైడ్‌వేస్ అయితే ఎండ్ ఆఫ్ ద డే ఇలా ఈ 133 కాస్త 143 మళ్ళీ 113 అలా కిందకి వచ్చి ఓవరాల్‌గా 9:00 మార్నింగ్ ఓపెన్ నుంచి ఈవినింగ్ 3:00 వరకు మార్కెట్ ఎటు ఎళ్ళకపోతే మీ ప్రీమియంలో రూ. 19 మొత్తం అనేది కరిగిపోతాయన్నమాట. ఇది మీకు ఎక్స్‌పైరీ దగ్గరకొచ్చే కొద్దీ వాల్యూ పెరుగుతా ఉంటది. మీ తీటా వాల్యూ అనేది పెరుగుతా ఉంటది. మీ ప్రీమియంలో ఇప్పుడు 19 ఉంది గదా! ఇంకొక రోజు దగ్గరకొచ్చేసరికి అది 25 అయితది. ఇంకొన్ని రోజులు దగ్గరకొచ్చేసరికి అది 40 అయితది. ఇంకొంచెం అట్లా దగ్గరికెళ్ళే కొద్దీ అట్లా పెరుగుతా ఉంటదనమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు రూ. 40 గాని పెరిగిందనుకోండి, 40కి గాని అయిందనుకోండి, మైనస్ తీటా గాని 40 కని ఎళ్తే మీ ప్రీమియం ఒకవేళ 150 ఉంటే మార్కెట్ ఎటు మూవ్ అవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద డే కానీ ఎక్కడికెళ్ళిపోతది? 110కి ఎళ్ళిపోతది. సో, తీటా వాల్యూ అనేది ఇలా చూసుకుంటామనమాట. డెల్టా వాల్యూ మనకి చాలా చాలా ఇంపార్టెంటు. మనకి మాక్సిమం ప్లస్ 0.70 లేపోతే ఒక 0.60 ఇలా ఉన్న డెల్టా వాల్యూలో మీరు ఎంట్రీ తీసుకోవడానికి చూడాలి. ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ నేనెలా సెలెక్ట్ చేసుకుంటాను? అసలు నేను ఎలా మీకు బయర్స్ ఇంకా సెల్లర్స్ లెవెల్స్ ప్రాపర్‌గా ఇస్తున్నాను. అక్కడ ప్రాపర్‌గా ఎలా అయితే సస్టైన్ అయితుంది. దాని గురించయితే మనం మాట్లాడుకుందాం అనమాట. నేను మార్నింగ్ నేను నైట్ గాని, పొద్దున అవన్నీ పట్టించుకోను. జస్ట్ మార్కెట్ ఎక్కడుంది? కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడుంది? సపోజ్ ఇప్పుడు 24,400 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందనుకుంటే, నేను మార్కెట్‌లోకొస్తాను. నేను డెల్టా వాల్యూ, తీటా వాల్యూ ఇవి ఏమి చూడను. నాకేంటంటే సింపుల్‌గా మైండ్‌లో రూ. 200 ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే, ఒక 10% మూవ్ వస్తే నాకు రూ. 20 దాకా ప్రాఫిట్ వస్తది అని నమ్ముతాననమాట. ఎందుకంటే, నా బయర్ లెవెల్ దగ్గర మార్కెట్ గాని వచ్చిందంటే
ఇప్పుడు సపోజ్ నా బయ్యర్ లెవెల్ దగ్గర కానీ ప్రైస్ వచ్చిందంటే పక్కా అక్కడి నుంచి మంచి మూవ్ వస్తుంది. బయింగ్ లెవెల్ దగ్గర పక్కా సపోర్ట్ తీసుకొని మంచి మూవ్ వస్తుందని చెప్పి నాకు ఒక 90-100% కాన్ఫిడెన్స్ అయితే నాకు చాలా ఉంది. అందుకే నేనేం చేస్తాను సింపుల్‌గా ఒక ₹200 ప్రీమియంని అయితే సింపుల్‌గా సెలెక్ట్ చేసుకుంటాను. అంతే. నేను అది ఔట్ ద మనీ ఉందా? ఇన్ ద మనీ ఉందా? డెల్టా ఉందా? తీటా ఉందా? అవన్నీ చెక్ చేయనంటే చెయ్యను. అసలు పట్టించుకోను కూడా పట్టించుకోను. నేనేం చేస్తానంటే నాకు బయ్యర్ లెవెల్స్ ఉన్నాయా? సెల్లర్ లెవెల్స్ ఉన్నాయా? సపోజ్ నాకు బయ్యర్ లెవెల్స్ దగ్గరికొస్తే అది ఎంత ప్రైస్ ఉంటది? ఇప్పుడు ఒక ₹200 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే సింపుల్‌గా ఇప్పుడు నేను ఒక స్ట్రైక్ ప్రైస్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక స్ట్రైక్ ప్రైస్ సింపుల్‌గా సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మనం స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి ఇది ఆపేద్దాం. 2 ఇప్పుడు ఈ ₹150 సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నేను సెలెక్ట్ చేసుకోను. ఇది సెలెక్ట్ చేసుకుంటా. 259ది సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను రీజన్ కూడా చెప్తాను చూడండి. సింపుల్‌గా మనం ఏం చేస్తాము 1 అవర్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటాం ఇక్కడ. ఓకేనా? 1 అవర్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఇక్కడ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ బయర్ లెవెల్ గీసుకోవాలి కదా! ఇప్పుడు బయర్ లెవెల్ గీసుకుంటే నేను ఎలా గీసుకుంటాను సింపుల్‌గా మనం ఈ లైన్ తీసుకొనేసి ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ బయర్ లెవెల్ పెట్టుకుందాం అనుకుందాం. ఇక్కడ ఒక బయర్ లెవెల్ పెట్టుకుంటాము. ఇది గ్రీన్ కలర్‌లో పెట్టేసుకుందాం. అంటే ఆ ప్రీమియంని మనకి తగ్గట్టుగా సెట్ అవుతుందా లేదా అని చూసుకోవాలన్నమాట. అలా కాకుండా ర్యాండమ్‌గా గీసుకోలేము మనం. ఇప్పుడు ఇక్కడ ఒక బయర్ లెవెల్ పెట్టుకుందాం. ఓకే. ఇక్కడ ఒకటి పెట్టుకుందాం. ఇప్పుడు నేను సపోజ్ ₹150 ప్రీమియం తీసుకుంటే నాకేమైతది ఇప్పుడు ₹150 ప్రీమియం తీసుకుంటే నాకు ఈ బయర్ లెవెల్ ఎక్కడ 130 దగ్గరో, 120 దగ్గరో వస్తది. మరి లోకెళ్ళిపోతది. అదే ఇట్లా ₹250 ప్రీమియం తీసుకున్నాననుకోండి. ఇప్పుడు నాకు బయర్ లెవెల్ ఎక్కడొచ్చింది? 214 దగ్గరొచ్చింది. ఇంకొకటి ఎక్కడొచ్చింది? 153 దగ్గరొచ్చింది. నాకు 2 మంచి లెవెల్స్ వచ్చాయి. నేను సపోజ్ ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ తీసుకుంటాను? 214 దగ్గర తీసుకుంటా. నేను డెల్టా చూడను, తీటా చూడను. జస్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ 265 దగ్గర ఉంది. నేను ఎంట్రీ తీసుకునే టైంకి నాకు 214 దగ్గరకొస్తది. ఎందుకంటే ఆ టైంకి నాకు 200 దగ్గర దొరికితే, ఆ టైంకి నాకు ప్రీమియం 200 దగ్గర ఉండాలి. నేను జస్ట్ ఒక స్ట్రైక్ ప్రైస్‌ని జస్ట్ సింపుల్‌గా సెలెక్ట్ చేసుకుంటాను. ఒక ₹250లో చూసుకున్న తర్వాత దాంట్లో నాకు ఓ మార్కెట్ మూవ్‌మెంట్‌లో గూడా నాకు ఒక 200 దగ్గర బయర్ లెవెల్ దొరుకుతదా? లేపోతే ఒక ₹150 పైన బయర్ లెవెల్ ఉంటదా? అన్నట్టు సెలెక్ట్ చేసుకుంటాననమాట. అప్పుడు మనకేమవుతుంది? ఇప్పుడు ఒకవేళ ఈ 265 నుంచి ఇదొచ్చి 214 దగ్గర టచ్ అయితే, అక్కడి నుంచి మళ్ళీ మనకొక 15-20 పాయింట్స్ మూవ్ వస్తది. సో, మనకి ఈజీగా 1:1 అయితే బుక్ చేసుకుంటామనమాట. లేదు అక్కడి నుంచి 150 దగ్గరకొస్తే, ఇక్కడి నుంచి 10% మూవ్ వచ్చినా మనకి 15 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో, ఇట్లా మనం అనేది స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాము. అంతకు మించి ఏమి బ్రహ్మ విద్య లేదు. సింపుల్‌గా మనం స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే, ఇప్పుడు ఈ 150లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ 150 సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఇక్కడ కూడా మనకి ప్రాపర్‌గా ఇక్కడ ఒక బయర్ లెవెల్ ఉంది. ఓకేనా? ఎక్కడుంది 150 దగ్గర తీసుకుంటే 126 దగ్గర ఉంది. ఇంకొకటి ఎక్కడుంది ప్రాపర్‌గా 95 దగ్గర ఉంది. ఇప్పుడు నేను 95 దగ్గర ఎంట్రీ తీసుకుంటే నాకు 10% మూవ్ వస్తే ఎంతొస్తది? ₹9 పెరుగుతది. 126 దగ్గర తీసుకుంటే నాకు ₹12 పెరుగుతది. 10% మూవ్ వస్తే. సో, నాకు కొంచెం రిస్కే కదా! సో, అలా అని చెప్పి నేను స్ట్రైక్ ప్రైస్‌ని కొంచెం 250 దగ్గర ఆ రేంజ్‌లో తీసుకుంటే ఏంటంటే, మనకు ఆటోమేటిక్‌గా బాటమ్ లెవెల్స్ అనేవి కొంచెం పైన దొరుకుతాయన్నమాట. ఇందుకే మనం అనేది స్ట్రైక్ ప్రైస్ కొంచెం 250 రేంజ్‌లో 150కి పైన తీసుకోవడానికి ట్రై చేస్తాము. అంతకు మించి ఏమీ లేదు. సో, మనం డెల్టా వాల్యూ, తీటా వాల్యూ అంతగా పట్టించుకోము. మనకి బయర్ లెవెల్ అనేది వాడొక్కసారి ఎంట్రీ ఇచ్చాడంటే మాత్రం అది పక్కా 30 పాయింట్స్ నుంచి 15 పాయింట్స్ వెళ్తది. మీరు కావాలంటే టెలిగ్రామ్‌లో నేను షేర్ చేస్తున్న ఫ్రీ అవి అయితే ఒకసారి చెక్ చేయండి లెవెల్స్. బయింగ్ లెవెల్స్ లేకపోతే సెల్లింగ్ లెవెల్స్ ఒకసారి చెక్ చేయండి. మీరు చెక్ చేసి వెళ్ళట్లేదని మీకు అనిపిస్తే మీరు కమెంట్స్‌లో మీకు నచ్చిన కమెంట్ పెట్టుకోవచ్చు. నేను మాత్రం 100% గ్యారంటీ ఇస్తున్నాను. అంత యాక్యురేట్‌గా మన లెవెల్స్ అయితే వర్క్ అవుతాయి. మీరు కావాలంటే చెక్ చేసుకొని మీరు నెక్స్ట్ కమెంట్‌లో అయితే చేయండి. సో, ఇదే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా సెలెక్ట్ చేసుకుంటే మీకు బాగా బెనిఫిట్ ఉంటదని. మెయిన్‌గా మీరు ఒకవేళ ఓన్‌గా ట్రేడింగ్ చేసే పనైతే మీరేం చేస్తారంటే సింపుల్‌గా మీరు డెల్టా వాల్యూ ఎక్కువున్న స్ట్రైక్ ప్రైస్‌ని సెలెక్ట్ చేసుకోవడం అయితే నేను కోరుకుంటున్నాను. అందులో అయితే మీకు కొంచెం తక్కువ ఎస్ఎల్ కొట్టే ఛాన్స్ ఎక్కువుంటాయన్నమాట. మీకు టార్గెట్ వచ్చిన వెంటనే వచ్చేస్తది. సింపుల్‌గా ఇప్పుడు 0.7 ఉన్న డెల్టా వాల్యూ స్ట్రైక్ ప్రైస్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి చూపిస్తాను మీకు ఎక్కడ డెల్టా వాల్యూ క్లియర్‌గా ఉంటదని. ఇక్కడ చూడండి. ఈ గ్రీక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు 24,300 ప్రైస్ ఎంతుంది? 186 ఉంది. దాని డెల్టా వాల్యూ ఎంతుంది? 0.58 ఉంది. దానిపైన 0.63 దానిపైన 0.67 దానిపైన 0.71 ఇప్పుడు 0.71ది సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంత ప్రైస్ ఉందది? 285 ఉంది. అంటే ఈ 285 ప్రీమియంని మీరు బై చేస్తే మీకు ఇండెక్స్ గాని ఒకవేళ ₹1 పోతే మీ ప్రీమియం ఎంత పెరుగుతది? 70 పైసలు పెరుగుతది. అలా ఇప్పుడు అలా చేసుకుంటా పోవాలన్నమాట. మీరిప్పుడు ఈ 0.90 పైసా డెల్టా వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకుంటాను బ్రో నేను. అదైతే ఇంకా బాగా ₹1 పెరిగినా నాకు ఒక 90 పైసా పెరుగుతది కదా అనుకుంటే దాని స్ట్రైక్ ప్రైస్ 900 ఉంది.
సో సారీ 579 ఉంది. అంత పెద్ద సెలెక్ట్ చేసుకోవడం అంత సెట్ కాదు. మీరు సింపుల్‌గా ఈ 0.6 నుంచి 7 మధ్యలో సెలెక్ట్ చేసుకోండి. మీకు సరిపోతదనమాట. నాకు 0.5 అయినా పర్వాలేదు. ఎందుకంటే నాకు తెలుసు. నా సైడ్ మార్కెట్ ఎట్లా వెళ్తది. నా బయర్ లెవెల్ పైన ఎట్లా సస్టైన్ అయితది అని నాకు తెలుసు. సో, అందుకే నేను సింపుల్‌గా రూ. 250 స్ట్రైక్ ప్రైస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, దాని మధ్యలో ఎంట్రీ పెట్టేసుకొని టార్గెట్‌లయితే కొట్టేస్తూ ఉంటామనమాట. సో, ఇదే నేనైతే చెప్పాలనుకున్నాను. అంతేనండి. సో, ఈ వీడియో తోటి మీకు స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని క్లారిటీ అయితే వచ్చుంటది. థాంక్ యూ అండి. జై హింద్.